ఖతర్నా కామెడీ షో. మా కాలు చేలు పడిపోయండి. అనసూయ, ఆ ప్లేట్ తో కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టవా? ఈ పాటలో నీకో ముద్ద నాకో ముద్ద అంటే అనసూయ సగం తినేస్తుంది. అందుకే ఆకలేస్తే అన్నం పెడతా ఆ పాట వేయండి, మొత్తం నేనే తింటా. తిను. ఏంటి నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరనుకున్నావా? నాకు ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు. మేనల్లుళ్ళు నేర్పాలని అనుకున్నా కన్నా అంత ఎదిగిన నిన్ను చూస్తున్నా కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుక అంటే నాది తండ్రి వయస్సు వాడిది కొడుకు వయస్సు అని గుర్తు చేస్తున్నారా? పాట మార్చండి అయ్యా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, మీరు ఎచ్చుకున్న పాటేమిటి తీసుకున్న తాళమేమిటి? అది రామకృష్ణకి చంద్రకళకి మధ్య జరిగిన రొమాన్స్. మేమిద్దరమే చేసుకుంటాం రొమాన్స్. ఎలా ఉంది? క్యారెక్టర్ లో జీవిస్తున్నారు కదా? నువ్వు క్యారెక్టర్ లో జీవించినట్టు లేదన్నయ్య. 2016లో పెట్టుకున్న పగ 2019లో తీర్చుకుంటున్నట్టున్నా. గతాన్ని గుర్తు చేయకు. మన గతం బొబ్బిలి సింహం సినిమాలో రోజా గారికి వచ్చిన క్యాన్సర్ లాంటిదన్నయ్య. ఎంత దాచినా దాగదు, మీనా గారికి తెలియకుండా ఆగదు. నేను మర్చిపోయాను. మర్చిపోలేదు మర్చిపోలేదు మర్చిపోలేదు. ఎందుకలా 3 సార్లు అరుస్తున్నావు? యాక్చువల్ గా జడ్జిలు ఇద్దరు ఆడవాళ్ళు కదన్నయ్య. మనం చిన్నగా మాట్లాడుకుంటే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. అదే మనం పెద్దగా మాట్లాడితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మన మీద పెడతారు. 100 నెట్ సెంటర్లు ఉన్న దగ్గర కంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న చోటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అయిందని. నేను మర్చిపోయారని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మర్చిపోయానని నువ్వు చొక్కా ఒక్కటే పట్టుకుంటే నమ్మేవన్నయ్య. లోపల చర్మం కూడా ఊడొచ్చేలా పట్టుకుని వచ్చేసావా? అక్కడే నువ్వు ఇంకా మర్చిపోలేదని నాకు తెలిసిపోతుంది అన్నయ్య. నేను మర్చిపోలేదని ఎలా ప్రూవ్ చేయగలను? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెప్పు. జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పేర్లు చెప్పు. అదుర్స్. చూసారా, అదుర్స్ అని చెప్పాడు గానీ ఆది అని చెప్పలేదు. అంటే ఆ పేరు పలకడం కూడా ఇష్టం లేదు. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి పేరు చెప్పు. గుర్తులేదు. అంటే అది మర్చిపోలేకే ఇది గుర్తులేదు అన్నాడు. అది కూడా ఆదినే. నువ్వు చెప్పవన్నయ్య. రోజా గారి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పు. ఆదినా? లోహిత్. అంటే మర్చిపోయానని కవర్ చేయడానికి చెప్పిన పేరు ఇది. అయ్యా, హార్ట్ అటాక్ ను తెలుగులో ఏమంటారో చెప్పన్నయ్య? వెన్నుపోటు. వెన్నుపోటు కాదన్నయ్య, గుండెపోటు. ఇక్కడ మళ్ళీ దొరికిపోయాడు అన్నయ్య, నాకు తెలుసు. నువ్వు గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేవన్నయ్య. ముమైత్ ఖాన్ వచ్చి ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్నా కూడా నీకు 2016 గుర్తొస్తుంది అన్నయ్య, నాకు తెలుసు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఎలా ఉంటావు? ఏం చెప్పమంటావు అన్నయ్య? నీ నుంచి వేరుపడిన తర్వాత టీం లీడర్ అయ్యాను అని ఆనందించే లోపే జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ చెత్త అంతా నా టీంలో వేసి దేవుడు బ్యాలెన్స్ చేశాడు. బాబు చూసారా, ఆ చెత్తలో భాగమే ఎత్త. ఏం చేస్తున్నావు అత్త? నేనేం చేయగలను రా? ఈ కాలు చేలు పడిపోయారా? ఈ కాలు చేలు పడిపోయారా? చెప్పక ఏదో అన్ని బాగుంటే అంతరిక్షంలోకి వెళ్ళేదానిలాగా ఏదో బిల్డప్. నీ అత్తన్రా. అత్తంటే రంగస్థలంలో రంగమ్మత్తలాగా ఉండాలి. ఇలా ఉన్న స్థానాన్ని మొత్తం ఆక్రమించేదానిలాగా ఉండకూడదు. చిచ్చి, నువ్వంటే నాకు నచ్చలేదు. నా పెద్దల్లుడు బంగారం. పెద్దల్లుడు ఈ ఒక్క ఎపిసోడే ఉంటాడు, తర్వాత చెక్కులు ఇవ్వాల్సింది చిన్నల్లుడే. చిన్నల్లుడు కూడా బంగారం. అది అన్నయ్య, నువ్వు అత్తయ్యను చూసుకో, నేను అనసూయను చూసుకో. అన్న ఎదురుగానే అనసూయతో చిందులు ఎత్తామని. అన్నయ్య, నువ్వు నాకు ఒక స్టేజ్ ఇచ్చావు, అవకాశం ఇచ్చావు అన్న కృతజ్ఞత కంటే అనసూయని దగ్గర నుంచి చూసి అదృష్టాన్ని ఇచ్చావు అన్న కృతజ్ఞతే నాకు చాలా ఎక్కువ ఉంది అన్నయ్య. ఈ మాట నా టీంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పు కోసం వచ్చినోడు అప్పు కావాలని అడుగుతాడు కానీ అనంత నగలు కావాలని అడుగుతాడా? తెలుసుకోవాలన్నయ్య. ఒరే, మీ గొడవలు ఆపండి రా. ఎవరో వైద్యుని పిలిపిస్తామన్నారు, పిలిపించండి రా. హిమాలయాల నుంచి మచ్చుకొండల నుంచి నీకు చూసుకోవడానికి లట్లట్ ఫుట్ ఫుట్ స్వామి వస్తుంది. లట్లట్ ఫుట్ ఫుట్ స్వామీజీ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. మళ్ళీ లట్లట్ ఫుట్ ఫుట్. అరే, ఆ పంచేంటి, ఆ చొక్కా ఏంటి? మీ జీవితంలో వెలుగులు ప్రసాదించడానికే వచ్చాను రా. ఈడు ఎలుగులో నిలబడితే గానీ కనపట్టి ఈడు మనకు ఎలుగులు ప్రసాదిస్తాడంట. చూడు,
ఈవిడరా? వీడు నిజంగానే ఆలోచిస్తున్నాడా లేకపోతే డైలాగ్ మర్చిపోయాడా? జంబలహాడ్ అనే దీవిలో జలదంధర్ కరెక్ట్ అనే ఒక ఆకు ఉన్నది. ఆ ఆకు పసరు తీసుకొచ్చి దీని కాళ్ళకి చేతులకి రాయండి. అవంతటా అవే పని చేస్తా ఉంటాయి. ఓకే. ఆ రహస్య స్థలానికి వెళ్ళినప్పుడు మొదటి ద్వారం తీసేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. కసకస చెవు కొరుకుతున్నాయి. అన్నయ్య వీడిని నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చా? నమ్మకం గురించి వీడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి. నువ్వు మంచోడు అన్నయ్య. నీ టీంలో నవీన్ చూశాక కూడా ఇంత గడ్డం పెంచుకున్న వాళ్ళు నమ్ముతున్నావంటే నువ్వు చాలా మంచోడు అన్నయ్య. అవును. సరే, ఆ ద్వారాలు దాటి మనం ఆకులు తీసుకొద్దాం పదన్నయ్య. పద. ఈ ద్వారాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఎలాగైనా ఆకులు సంపాదించాలి. మొదటి ద్వారం పదన్నయ్య. ద్వారం తీస్తే దారం వచ్చిందేంటి? దీన్ని చూస్తే ఉద కోరికలన్నీ చచ్చిపోయాయి. ఇంకేది కోరుకునేది? ఈ గంధర్వ కన్యతో ఏమిటి ఈ పరాచకాలు? గంధర్వ కన్య. ఐ థింక్ గంధర్వ కన్య ఈ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ గున్యా. ఏమై కరెక్ట్ అన్నయ్య? I think so. ఏ భైరవ దీపంలో రంబలా లేను? జంబలగటే పంబలా ఉన్నావు. ఏమిటి ఈ పరాచకాలు? ఇలా నాతో పరాచకాలు ఆడే ఒకడు శాపగ్రస్తుడై ఉన్నాడు. దీన్ని కూడా గెలికేవంటావు నువ్వు. నీ కరువు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆ కామన్వెల్త్ క్రీడల్లో పెడితే మంచి మంచి పథకాలు వచ్చాయి కదరా మనకి. వీడు అలాంటోడా? అలాంటి వాడేంటి? మనందరం ఐపీఎల్ మ్యాచ్లు చూసేటప్పుడు ఎవరు గెలుస్తారా అని చూస్తాం. వీడు ప్రీతి జంట ఎవరికి హగ్గిచ్చిద్దా అని చూస్తుంటాడు. అయినా మీరు నన్ను ఇంప్రెస్ చేస్తేనే ఆ దూరం గుండా ప్రవేశించగలరు. రోజా గారు, మీనా గారు, అనసూయ అందగత్తెలంటే వాళ్ళే, నువ్వు కాదని చెప్పేలోపు వెళ్ళిపోయింది. చచ్చిపోయింది. అన్నయ్య సెకండ్ ద్వారం. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామురాయ్, నీ మగసిరి గులాములోనే అననే దాననాయ్. I don't know what you say. ముసలోన్ని వదిలేసేయ్, నాతోటి వచ్చేసేయ్. ప్రేమికుల మధ్యకి వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే ప్రేమికుల కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ని ప్రేమికులు అంటారా? కత్రినా కైఫ్ సత్యనారాయణ ఏమంటారు నువ్వే చెప్పాలి. నువ్వు అలాగ మాట్లాడతావు. లైలా మజున్, సలీం అనార్కలి, రాజు రాణి. ఒరే వాళ్ళవి చరిత్రలో రాయాల్సిన పేర్లు, మీ సులభ కాంప్లెక్స్ గోడల మీద రాసుకునే పేర్లు. మీకు వాళ్ళకి పోలికేంటి? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? యవ్వనంగా ఉండాలని ఆకు కోసం వచ్చానయ్యా. ఇలాంటి మాటలు చెప్పే మోసం చేస్తున్నాడు కదా అన్నయ్య. మోసం మాటలు చెప్పి మోసం, అది వీడు నాకు చెప్తున్నాడు. మనకు కావాల్సిన గంధర్వ చెట్టు అక్కడే ఉంది. ఎక్కడుంది? పద, కమాన్. ఇదే అన్నయ్య, ఈ ఆకులు తీసుకెళ్లి రాసుకుంటే చాలు. ఏమండి ఈ ఆకులు ఏంటంటే విచిత్రంగా ఉన్నా? నీకు ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి, నాకు ఆర్ట్ రమేష్ కూడా కనపడుతున్నాడు. ఏంటో పెళ్లిళ్ళకి వేసినట్టు ఎంత వేసాడు మొత్తం లైటింగ్. అత్తయ్య రండి, మీకు కావలసిన ఆకు పసర తెచ్చాం, ఇక రాసుకోవటమే అందరూ. అమ్మయ్య అన్నయ్య ఏదో తేడాగా ఉంది అన్నయ్య మొత్తం. అదే బాగా పని అంటే అదే. అరే లట్ లట్ ఫుట్ ఫుట్ స్వామీజీ, అరే ఏదో జలదందర్ అన్నావు, ఇదేంటో మొత్తం జలొచ్చేస్తుంది. నేనేమని చెప్పాను నాయన? దానికి కాళ్ళు చేతులు పని చేస్తాయి అని చెప్పావు. అయ్యో బాగా పని చేస్తున్నాయిగా. మరి మాకు పని దొరుకుతుంది అని చెప్పావు. గోక్కోవడం కూడా ఒక పనే కదా నాయన. బాగా, చాలా బాగా. నేను చిన్నగా రుద్దుతున్నాను, నువ్వు గట్టిగా రుద్దుతున్నావు. అంటే నువ్వు గతాన్ని మర్చిపోలేదన్న. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిన్నగా 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 మది కన్నులు విప్పినగా నీ మగసిరికి వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతిని వేస్తా ఓటు. ఏంటండి
బాగా ఇరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? ఏమే జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ ఢీ జోడీలో టైటిల్ కుడితే 25 లక్షలు, అందుకే డైరెక్ట్ గా దానికి ఎసరు పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటచ్చు కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పని, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకొని చేస్తామా ఏంటి? సర్లే గానీ మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పెళ్ళైతే జీవితంలోకి శ్రీమతి వస్తుంది అనుకున్నా గానీ ఉన్నమతి పోద్దని తెలుసుకోలేకపోయానే. పోతుంది పోతుంది, ప్రతిరోజు 7 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారండి, ఎవతది? అది అలారమే, అమ్మాయి కాదే, మీ అనుమానం తగలయ్యా. అయినా అంత కోపడతారు, నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. అందమైన పెళ్ళం పక్కన ఉండగా అలా సైలెంట్ గా ఎలా ఉండగలుగుతారండి మీరు? పెళ్ళాం అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మిర్చిలో అనుష్క కూడా మాకు పుల్లలేరుకుని అనుష్క లాగే కనపడిద్ది. అయినా మీరు పెళ్లికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్లి తర్వాత ఒకలా ఉన్నారు. స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేసావు కదా, స్కిట్ అయిపోయా కూడా చేయమంటే చేస్తావా? నా గురించి తర్వాత నువ్వేంటి ఆ పక్కింటి రవి గడుతూ రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? ఏ మీరు మాత్రం పక్కింటి సుప్రజత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాన్నే. ఆ రవిగాడు కూడా మగాడే. అయినా సుబ్బారావుని చూసి నేర్చుకోండి, రోజు బుట్టెడు మల్లెపూలు తీసుకెళ్తాడు వాడింటికి, తెలుసా? వాడు బుట్టడ మల్లెపూలు తెచ్చేది రోజుకో మంచం ఎరగొట్టడానికి కాదు, 10 రూపాయలు ఎక్కువ వేసుకుని పక్కింటోడికి అమ్మడానికి. ఆ పక్కింటోళ్ళు ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు పక్కింట్లో గోలగోలగా ఉండేది, ఈ రోజు అసలు సందడే లేదు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అబ్బా ఆ జంటను చూసి నేర్చుకోండి, మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. మామూలు జంట కాదు, 2 ఆధార్ కార్డు ఫోటోలు లింక్ చేసి పెళ్లి చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా మా జంట గురించి? నెల తిరిగి ఇదప్పటికి 5 పిల్లలకి తండ్రిని అవుతా. ఆ చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు తీసాడంట, నీలాంటాడు ఒకడు. డౌటా? డౌటే. హలో, మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరేం మాట్లాడవసరం. మా నువ్వు అంత చిన్నగా మాట్లాడే నీకు దండం పెడతా. వాయిస్ అంటే గూగుల్ మ్యాప్ లో అమ్మాయి లాగా స్వీట్ గా ఉండాలి, అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. నా గొంతుకి ఏమైంది? అయినా వీళ్ళతో ఏంటండి మన గొడవ? మన కాపురం గొడవ ఏదో మనం చూస్తున్నాం, పదండి. మన కాపురం యూట్యూబ్ లాంటిది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. వాళ్ళ కాపురం IPL మ్యాచ్ లాంటిది, లైవ్ లో చూస్తేనే కిక్కు. నా కాపురం ఎక్కడ, మీ కాపురం ఎక్కడ? అవునవును, మీ కాపురానికి మా కాపురానికి అస్సలు పోలిక లేదు. మీ కాపురానికి మా కాపురానికి పాలకి అమలా పాలకి ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారి కానీ గట్టిగా గుప్పుడు బిగించానంటే ముందు నరాలు బయటకు వస్తాయి, తర్వాత నర్సు వస్తది, తర్వాత అస్సలు ఇస్తారు, మా తెలుసు. మా ఆయన గురించి మాకు బాగా తెలుసు. మా ఆయన గొప్పతనం ఏంటనుకున్నావు? సోమవారం ట్రంప్ ని కలవడానికి అమెరికా వెళ్తాడు, మంగళవారం మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్తాడు, ఆదివారం పిచ్చి తగ్గించుకోవడానికి ఎర్రగడ్డ వెళ్తాడు, మా తెలుసు. ఏంటి ఆవిడ అన్ని డైలాగులు రాసిస్తా? అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పి ఒక 5 కౌంటర్లు ఎక్కువ రాసే తప్పే ఉంది. నువ్వు అలాంటోడివే. మన ఇద్దరం క్యాంప్కి వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్దామా? ఏమండి అక్కడ పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు కదా? నీకంటే అందగత్తెలు ఎవరైనా ఉంటారు లేదని జస్ట్ చెక్ చేస్తా అంతే. ఉండరు, ధైర్యంగా వెళ్ళండి. ఏమండి మీరు కూడా చూడరు కదా? నేను ఇంట్లోనే చూడండి, బయట ఏం చూస్తాను. ఒరే మనం క్యాంప్కి వెళ్తున్నావరా? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ పిల్లల్లో ఏడుస్తాడు. క్యాంప్ అంటే చాలు చీరగలతో సినిమాకి వెళ్తున్నట్టు ఆనందిస్తాడు. ఒరే నువ్వు అలాగా అంటావు, మీ ఆవిడ అంటే మంచిది, మా ఆవిడ సంగతి తెలుసు కదా, ఎరగొట్టేస్తుంది. ఏంటి అదే మంచిదే? వెన్నెల ఐస్ క్రీమ్ తెమ్మంటే ఈ రోజు అమావాస్య వెన్నెల దొరకదంటది, దాని గురించి చెప్పేది. రారా టైం అయిపోతుంది. ఏంట్రా అనసూయతో మాట్లాడకుండానే వెళ్తావా? ఎంత అందమైన అమ్మాయి వస్తే మాత్రం అనసూయని మర్చిపోతావా? అనసూయ మన ఎలక్షన్ లో ఓటేసావా? అప్లై చేశాను అది, కానీ ఇంకా నాకు వయసు రాలేదన్నారు. నేను పెన్షన్ గురించి అడగల, ఓటు గురించి అడిగా. మీరు క్యాంపుకి వచ్చింది మీరేనా? మేమే. రండి రండి, ఈ ఊరికి ఎవరు వచ్చారో నేనే రిసీవ్ చేసుకుంటాను. అవునా? మామూలుగా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే తీసుకెళ్లి వింతలు చూపిస్తారు, ఇక్కడ వింత తీసుకెళ్ళడానికి వచ్చింది. చాలు చాలు, ఇంత తక్కువ టైంలో అప్పుడే చెక్క చెదపురులాగా భలే కలిసిపోయారు మీరు. నాకు 5 నిమిషాలు టైం, దాన్ని ప్రేమించుకుందాం రా అని వింతాను. 2 నిమిషాలు టైం అదే లేచిపోదావరా అంటది. నీకు దాని సంగతి తెలియట్లే. నీకు కుళ్ళోరే అలాగే. సర్లే. ఏమండే ఆ ఈపు మీద పురుగంటే
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. రేయ్, మా ఊరు అమ్మాయిని ఎవరైనా టచ్ చేస్తే వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇది మా పెదరాయుడు గారి ఆజ్ఞ. పెదరాయుడు గారు వస్తున్నారు. సరే తీర్పులు ఇచ్చేది ఈయన సార్. ఆయనే. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవడైనా పుట్ట దగ్గరికి వెళ్తాడారా? రేడియో రంగయ్య. రేడియో రంగయ్య. వీడియో రంగయ్యని పెట్టుకోవాల్సింది. ఇదిగో ఈ ఊళ్ళో నేను ఇచ్చే తీర్పులే ప్రజా మార్పులు. ఉదయాన్నే తీర్పులు, రాత్రి అయితే గడ్డివామ దగ్గర నిట్టూర్పులు. ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు వెనక నుంచి కత్తితో పడవండి, ముందు నుంచి బళ్ళంతో పడవండి, పై నుంచి గుణపు దించండి. ఏంటి ఇవన్నీ వాడికే? మీరు వాడిని బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటారు. అంత సీన్ లేదు. బెజ్జలు దేవ భయపడితే సరిపోతాడు. ఏమండి మీ ఊర్లో ఆచార ప్రకారం తాకితే పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు. చేసుకుంటాడు, నేను చూసుకుంటా. కట్టే. ఓకేనా? ఓకే. నీకు విషయం చెప్పాలి. చెయ్యి ఎక్కరా మా ఆవిడ. అమ్మ నీకు విషయం చెప్పాలి. ఏంటండి? ఎక్కువ షాక్ అవ్వకు, వాడికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్ళాని విషయం చెప్పకుండా రాశారండి మీరు. నీ పేసుకు వాడు దొరకటం ఎక్కువ, నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేయకు. మాకు తెలిసి నీ సంగతి నేను మేనేజ్ చేస్తా. ఓకేనా? అలాగండి. నేను మేనేజ్ చేస్తా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ అమ్మాయిని మా ఇంట్లో పని మనిషికే పెడతా. ఏమండి ఏమండి వచ్చేసారా? వచ్చేసేనే. ఏమండి రాత్రి ఏదో పేడ కళ వచ్చిందండి. కల్లో మీరేదో రెండో పెళ్లి చేసుకున్నట్టు మాత్రం నాకు కళ వచ్చిందండి. ఎలా నిజంగా రెండో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావే? చేసుకుంటే కొత్త తీసుకొని మొక్కలు 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 నరికి కాకులకి గద్దలకి వేయను. నేను అలా చేస్తానంటే నువ్వు నా బంగారం. అవును, ఎవరండి ఈవిడ? ఈవిడ పని మనిషే. ఉజ్జరం లాంటి నువ్వు కిరీటంలో ఉండాలి కానీ వంటగదిలో ఉండకూడదని నీకోసం తెచ్చానే. మీరు కనిపించరు కానీ నేనంటే మీకు ఎంత ప్రేమ. అయ్య బాబోయ్, ఈ స్కిట్ అంతా నువ్వే. మా పని చేయి, స్టార్ట్ చేయి. ఏంట్రా? ఏం భయపడకరా, మీ ఆవిడిచ్చిన వార్నింగ్ నేను చూసా. బేసిక్ గా ఇద్దరు పిల్లల్ని భరించలేని వాళ్ళు రోజా గారి షోలో కంటెస్టెంట్లు అవుతారు. పెళ్ళైంది సేపు అయింది, ఇంకా దూరం ఉంటారండి, దగ్గరికి ఉండొచ్చు కదా. అబ్బో, మీరు చూస్తున్నారు కదా, శవయాత్రకి రెడీ అవ్వాల్సినోడు విరహయాత్రకి రెడీ అయ్యాడు. మరి దాని ఫలితం ఎలా ఉండబోతుంది చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి ఏంటి? చాలా రోజులు అవుతుంది, ఈ పూలు పెట్టండి తల్లో. అయ్యి బాబు ఎప్పుడో పెట్టాను. ఎలాగున్నదే బాబు? నా మొగుడు బంగారం. దివ్య భర్తలాగా ఉన్నావు. ఏమే ఆ చీపురు పక్కన పెట్టా, ఆడింట్లో కూడా పని ఏంటి నీకు? చూస్తున్నారు కదా, ఇప్పుడు అతను తల్లో పెట్టే పూలే తర్వాత అతను తల దగ్గర చేరబోతున్నాయా? చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి కొంచెం ఈ జాకెట్ కుట్టండి. ఇంకా ఎలవాటు బాగలేదు, తెక్కుంటేస్తాను నీకు. ఇక మీరు గమనించినట్లయితే జాకెట్ కుట్టడానికి ఆవిడ వచ్చింది కదా, ఆవిడకి ఇది రెండో పెళ్ళైంది విషయం తెలిస్తే ఏం చేస్తది? 1, వీడిని గోని సంచిలో కుట్టి పడేస్తది. 2, చాపలో చుట్టి సముద్రంలో పడేస్తది. 3, తన కాలుతో మెడమేదేసి తొక్కేస్తది. అసలు భయంతో చచ్చిపోతుంటే నీ మాటలతో ఇంకా వణుకొచ్చేస్తుంది. కూడా చెప్పనా, వాడు ఫోన్ చేస్తున్నాడు ఊరోడు. చూడు. హలో, ఏది అవునా? ఏంట్రా? వాడు వచ్చేస్తున్నాడు అంట. అసలు నువ్వు ఎలా చూసుకుంటున్నావు చెక్ చేయడానికి. ఎలా మేనేజ్ చేస్తావురా? కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ వీడు దొరకకపోతే జై రాజు, దొరికాడో జోహార్ రాజు. ఫిక్స్ అవ్వండి. రండి సార్. అంత బానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. బాగా చూసుకుంటున్నావా? మా ఆవిడ. ఓహో, ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. బాగా చూసుకుంటున్నాడా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఏమండి ఈవిడెవరు? పని మనిషి. పని మనిషా? అంతర్లో చేయి పట్టుకుంటున్నావేట. ఏంటి ఇలా కొట్టినది? మా ఊర్లో అంతే. మీ ఊర్లో ఆడదాన్ని టచ్ ఎత్తి పెళ్లి చేస్తారు కదా, ఇక్కడ పెళ్లి ఇలాగే ఉంటది. అయినా పని మనిషిలో అనుకుంటా కొడతావా? పని మనిషి ఎవర్రా? పని మనిషి ఎవరు? అయినా నువ్వేంటి కింద కూర్చున్నావు? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? అది పని మనిషి ఏంటి? నువ్వు పని మనిషి. నేను పని మనిషినా? నేను పని మనిషినేట్రా? ఏమేం చెప్పినారు? నారద మహర్షులాగా అంటించేసావు. ఏం చెప్పను? ఇదిగో నేను చెప్తాను. ఇది ఈడు ఈ దీని
దీనికి మొగుడు ఈడు, ఇది ఈడికి పిల్లం ఇది. నువ్వు పని మనిషివి. మళ్ళీ చెప్పు. ఇది ఈడికి మొగుడు, నేను దానికి మొగుడిని, ఈడు దీనికి మొగుడు, అది ఆడికి పెళ్ళం, ఇది ఈడికి పెళ్ళం. నువ్వు పని మనిషి. నేను పని మనిషినట్రా? నిజం చెప్పండి. ఒక వర్షం కురిసిన రాత్రి అనుకోకుండా ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్న వయసు. అంటే వాడి తప్పేం లేదు. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక నేనే వాడికి పెళ్లి అవ్వలేదని చెప్పింది. పెళ్లి అవ్వలేదని చెప్పి చేస్తావా? హలో, ఇక్కడ మాకు సపోర్ట్ ఉంది చూడు. హాయ్ మోహనా. అమ్మ బాబోయ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహ పరం నిరంతరం అది ఏంటి? చాలా వేసాం, అర్థం కాల కాసేపు నాకు కూడా. నువ్వు ఒక ఎపిసోడ్ లో వేసిందని ఇంకో ఎపిసోడ్ ఎందుకేవో? ఒక ఎపిసోడ్ లో ఉన్న జడ్జిలే ఇంకో ఎపిసోడ్ లో ఉండట్లేదు. అన్ని ఎపిసోడ్ లో ఒకలా. అదేం కాదు, నీ కాళ్ళలో గ్రేస్ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా సూపర్ గేస్తావు. సో రోజు కాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. రోజు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలా? ఎవడో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతానని రోజుకు 70 సార్లు బ్రష్ చేసిందంట నీలాంటిదే. రోజులు మారేయండి. అప్పట్లో అనిత అంటే చాలు 120 మంది వెనక్కి తిరిగి అనిత ఓ అనిత అని పాడేవాళ్ళు. ఇప్పుడు సృజన అంటే చాలు 160 మంది వెనక్కి తిరుగుతున్నారు. ఎరా తిన్నావారా, నన్ను వదిలేస్తున్నావారా అంటున్నారు. అలా ఉంది. అవును, వీళ్ళిద్దరిది ఓకే గానీ వీడు బాగా తెలివైనోడే కదా. వీడు తెలివైనోడా? గూగుల్ ని ఎలా హ్యాక్ చేయాలని గూగుల్లోనే సెర్చ్ చేస్తాడు. అరే నేను ఎప్పటికైనా గూగుల్ సీఈఓ అవుతారు అనుకున్నాను రా. ఎలా ఉంటుందంట? నువ్వు గూగుల్ సీఈఓ అయితే ఏ లింక్ ఓపెన్ చేసినా నీ లింకులే వస్తాయి. అయినా నాకు జాబ్ ఏం అక్కర్లేదు. నేను మా ఫ్రెండ్స్ లాగా పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను. వీళ్ళ పని బెటర్రా. మనం అక్కడికి వెళ్ళి కామెడీలని షోలని కాన్సెప్ట్లని ఏం చెప్పినా కూడా వాడు వేసాలు ఇవ్వడు. వీళ్ళు మాత్రం పెళ్లి అని ఒక కాన్సెప్ట్ చెప్పి వేసాలు తీసుకుని వేసి వెళ్ళిపోతారు. అసలు మీకు జాబ్ లేకుండా అమ్మాయిలు ఎవరు ఇస్తారా? నువ్వు ఉన్నావు కదే పార్వతి మెంటల్ లాగా, ఎంత అందంగా ఉన్నావు. పార్వతి మెంటల్ కాదు, పార్వతి మెల్టన్. ఆవిడ మెల్టనే, నీకు మెంటల్ అంటున్నా. అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెంచిన త్యాగమూర్తులరా మేము. అవునా? ఒరే ఒక్కసారి ముందుకు పెట్టండి. ఇది చూసావా, మీరు 9 నెలలు మోసినందుకే త్యాగమూర్తులు అయితే కొన్ని ఏళ్ల తరబడి మొత్తం మేమెవరం 25 మూర్తులమా? ఏనాడైనా ఆడదాని ఇష్టాయిష్టాల గురించి తెలుసుకున్నారా? అమ్మాయిలకి ఇష్టాలే ఉంటాయిరా. బేసిక్ గా అమ్మాయిలకి 2 ఇష్టాలు ఉంటాయి. ఒకటి మేకప్, 2 బ్రేకప్. ఆ మేకప్ లేకుండా ఉండలేరు, బ్రేకప్ చెప్పకుండా బతకలేరు. మేకప్ మేమా? అవునా? ఏంటమ్మా ఇది? ఒక ఇంటికేసి అంత సున్నం ఉంది నీ ఒంటి మీద. నీది ఆవిడది ఒక్కసారి మీ ముగ్గురిది వాటర్ తో కడిగేస్తే ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ మేకప్ లో మునిగిపోతారు తెలుసా? అందుకే అంటారు బేసిక్ గా ఒక అబ్బాయి సబ్బుతో మొహం కడుక్కున్నాడంటే వాడు బయటకు వెళ్తున్నాడని అర్థం. అదే ఒక అమ్మాయి సబ్బెట్టి మొహం కడుక్కుందంటే ఎక్కడికి వెళ్ళట్లేదని అర్థం. అవునా? అది ఇందాక నుంచి చూస్తున్నాను. ఆవిడేంటి నన్ను ఇందాక నుంచి అలాగే చూస్తున్నారు? ఒకప్పుడు నేను కూడా అంతే, ఆ కింద నుంచొని ఏంటి నన్ను అలాగే చూస్తుందని సిగ్గుపడేవాడిని. తర్వాత తెలిసింది ఆవిడకంటూ అక్కడ ఒక కెమెరా ఉంది, ఆవిడ దాన్ని చూస్తుందని. అబ్సల్యూట్లీ. వ్యాపారం, భూచక్రం, భవిష్యవాణి, చిలక జోస్యం. బాబు చిలక జోస్యం చెప్పించుకోండి అయ్యా. ప్రపంచంలో మొట్టమొదటిసారి చిలక జోస్యం కాకి చెప్తుంది.
జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ముందు ఎక్కడున్నావో చెప్పు, మేము ఎక్కడికి రావాలో చెప్పు. సర్లే గానీ నాకు కోటది. ఇలాగా ఒక కార్డు తీయమ్మా. అబ్బో ఔరంగజేబు వచ్చాడు నీకు. ఆయన దండయాత్రలు చేస్తారు కదరా. ఈడు మాత్రం పాదయాత్రలు చేసాడంటే ఈడు దండయాత్రగా చేసింది. నా చూడండి నీకు అనసూయ వచ్చిందమ్మా. అనసూయ వచ్చిందా? ఎప్పటి నుంచో అనసూయ లాంటి అమ్మాయిని కలవాలని అప్పుడు కలిసారు అనమాట. ఐ లవ్ యూ శ్వేత. నాకు 1 డే టైం కావాలా? అది మన స్కిట్కి 10 నిమిషాలు ఉంది, ఒప్పుకోవాలి తప్పదు. ఎంతకీ మాకు జాబ్లు వస్తాయా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అట్టా కూర్చుంటే చాలు, డబ్బులా వచ్చి పడిపోతాయి. ఎక్కడ కూర్చోవాలరా? శివాలయం ముందు. ఇప్పుడు ఆ జాబుల కోసం మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి? టైం అయిపోతుంది. నీ ఎదమన్నాడక్క ఇది గో. నీ ఒంటి మీద 30 లక్షల నగలు ఉన్నాయి, ఇందులోనేమో 30 లక్షలు ఉంది. మొత్తం అంతా 60 లక్షలు. ట్రైన్ లో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ తమ్ముడు బామ్మర్దిగాడు ఎక్కడ చచ్చాడు? వస్తున్నా బావా. జంగిల్ బుక్ లో ఉండాల్సిన వాళ్ళందరూ జబర్దస్తులోనే ఉన్నారు. మొత్తం 60 లక్షలు అంటారా? అరే ఎన్ని జాబులు చేస్తే ఎన్ని రోజులు కష్టపడితే వస్తారా? సరే వెళ్దాం పా, వేసేద్దాం పదా. కళ్ళు కనపడతలేదు. మనిషి అన్న తర్వాత మేనేజ్ హౌస్ ఉండాలయ్యా. మ్యాన్షన్ హౌస్ కాదండి, మేనర్స్ ఉండాలండి. అదే నేనే చెప్పాను. క్లాసులు కడుక్కునే టైం అయింది వీడికి. మన యూత్ కొంచెం ఆవేశం తగ్గించుకోవాలయ్యా. నువ్వు యూత్ అండ్ ఏదో చెప్తున్నారు. మన యూత్ కొంచెం ఆవేశం అది కాదయ్యా నేను చెప్పేది. అవతలోడు మన మీద రాళ్ళు వేసాడు అనుకో, మనం పువ్వులు వేయాలయ్యా. వాళ్ళే పూలేస్తే మనం పూలకుండి వేయాలి. చూడడానికి బాగానే ఉన్నారు. పేర్లేంటో? నా పేరు కాట్రవల్లి. జిలగండ్రి. నా పేరు కాయ కచోడి. ఏం పేర్లే ఎలాగున్నాయి? మా అన్నప్రాసన్న రోజు ఆయన వచ్చాడు, ఆయనే పెట్టాడు ఆ పేర్లే. ఇంతకీ నువ్వేం చేస్తా ఉంటావు? నేను మొక్కలు పెంచుతుంటానండి. బతకడానికి ఏం చేస్తావని? నీళ్లు పోతుంటా. అయ్యి బతకడానికి కాదు, నువ్వు బతకడానికి ఏం మరి ఆ మొక్కల చేస్తావు? నుంచి ఆక్సిజన్ వస్తుంది కదా, అది పీల్చుకుంటా ఉంటా. చిచ్చి. అక్క తమ్ముళ్ళు ఇద్దరికి అరకగట్టి లాగితే 5 ఎకరాలు ఉండొచ్చు. వాడు అలా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరేంటండి? ఆ రకం నేనేనే. కొట్టండి, 2000 నోటు చింపేస్తా. ఒరే, ఆ 2000 నోటు మాత్రం చంపుకురా బాబు. ఎందుకండి అంత జాగ్రత్త ఎందుకు? ఆ 2000 నోటు ఆడికి దొరికిన తర్వాత మాకు పెళ్లి అయిందండి. కానీ అయ్యం దానికి చిల్లర దొరికినప్పుడే శోభనం వల్ల. పిల్లలు ఉన్నారా మీకు? లేరండి. పిల్లల కోసం గుడి అనక గోపురాలు అనక ఓ తిరుగుతూనే ఉన్నాం. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? దానికి ఎలా తాళి కట్టానండి, అప్పటి నుంచి మొదలెట్టానండి. ఈడెవడో ముహూర్తం షాట్ కంప్లీట్ చేయకుండానే సినిమా రిలీజ్ చూస్తారు. ఇంతకీ మన అమ్మాయి ఏది? అదేనండి మన అమ్మాయి లేదు. పిల్లలు లేరన్నారు, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? అవును, మాకు పిల్లలు లేరు కదండి. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నామండి. పెంపుడు కూతురు. పెంపుడు కూతురా? Hold me, hug me, kiss me, kill me, love it, don't it, just lock me in. Take me, try me. పెంపుడు కూతురు అన్నారు, ఇది పెంపుడు కుక్కలా ఉంది. పట్టుకోండి. అయ్యో బాబోయ్. థ్యాంక్స్ అండి. మొదటిసారి ట్రైన్ ఎక్కడం? ఏంటి మొదటిసారి గూగుల్లో శాంతి స్వరూప్ స్వస్థలం ఎక్కడ కొడితే ట్రైన్ అనే వస్తుంది. అయినా దత్తత తీసుకురాను అన్నారు. ఈ భూమి మీద దీని రూపం నీతో తప్ప ఎవరితో మ్యాచ్ చేయలేదు. ఇంతకు పెళ్ళి అయిందా పాపకి? అప్పుడే నాకు పెళ్ళేంటండి. అయినా నేను చేసుకోబోయేవాడు ఆలీగారి లాగా బొగ్గన సొట్టుండాలి, ఆలీగారి లాగా ఒత్తైన జుట్టుండాలి, గడ్డం నవీన్ లాగా గుండు ఉండాలి. చెప్పు. ఆలీగారి లాగా ఎందుకు? ఆలీగారి దగ్గర ఉండొచ్చుగా వెళ్ళి. ఇదో ఏమండి వద్దా? పర్లేదు. చూడండి, మీరు చిరుత సినిమాలో తాయి మసాజ్ అని యాక్టింగ్ చేశారు, ఇది ఒరిజినల్ గా చేస్తుంది. అందమైన అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆ పదాలు వాడకే. డిక్షనరీలో అందం అనే పదం ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకుని ఉంటది నీ దెబ్బకి. నాన్న నా బోర్ వేస్తుంది. బోర్ కొడుతుందా? ఇంకెందుకు భోగిలని కవర్ చేయి. ఆడ వంక చూడదమ్మా. పడుకోండి పడుకోండి. అలా పడుకున్నారు. నేను పని కానీ చెప్తాను, నువ్వు ఎవరు రాకుండా. ఓకే ఓకే. ఈ చైనేటర్ ఎంత చిన్నగా ఉంది? ఆ దాని మెడ కాబట్టి చిన్నదిగా ఉంది, బయటకు తీస్తే కుక్క గొలుసుకుంటే పెద్దదిగా ఉంటది. ఒరే ఇది రావట్లేదా? అటు తిరిగి పడుకుంది. ఓ పని చేయి, ఇటు తిరిగి పడుకోమని లేపి చెప్పు. చెప్పు. ఏమండి?
తీరా మొత్తం అన్ని నగలన్నీ తీసి సూట్ కేసు కూడా ఇవ్వనా నీకు? ఏమండి ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని మంచి ఆదుకున్నారండి. ఏమండి మీలాంటి మంచివాడే నా కూతురుకి అల్లుడిగా రావాలి. ఒరే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? నమ్మక ద్రోహి, మోసం చేస్తావు మమ్మల్ని. మామయ్య ఈ నగలు డబ్బులు ఇవన్నీ ఎక్కడికి? ఇవన్నీ స్వామీజీ గారికి సమర్పించేయడానికి. దేనికి? మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే పాపాయి పుడతారని చెప్పారు అల్లుడు. మీరు మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే మీకు పాపాయి పుట్టిద్దా? మొత్తం గుంపు గుంపు తగలట్టు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భూమి అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. భూమి అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా. అసలు ఆ నవ్వు చూడండి, అబ్బో అబ్బో మురిసిపోతున్నారు, ఫుల్ షైనింగ్. ఓ మై గాడ్. అమ్మో అన్ని రకాలు వచ్చేసినాయండి లోపలికి, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు రావు? రావాల్సిన గెస్ట్లు అందరూ వచ్చేసారా? ఇప్పుడు గుర్తొచ్చానా? ఎగిరే విమానం ఎంత గాల్లో తిరిగినా తిరిగి ల్యాండ్ అవ్వాల్సింది ఎయిర్పోర్ట్ లోనే కదా అనసూయ. పో అది కాదు, హైపర్ అది. అదేంటది? రాత్రి ఆటో రంప్రసాద్ ఫోన్ చేసి ఒక్క పంచి నీ దాంట్లో వేసుకోరా అన్నాడు. చాలా రోజుల క్రితం నేను డాన్స్ బాగా చేశానని నాకు ఒక హగ్ ఇచ్చావు, గుర్తుందా అనసూయ? గుర్తుంది. ఈ రోజు కూడా ఎందుకు నేను మళ్ళీ డాన్స్ బాగా చేశాను అనిపిస్తుంది. అలా నాకు అనిపించాలి కదా. నీకు నాకు 2 ఇష్టాలు ఉంటాయి అనసూయ. నువ్వు కొంచెం దూరం వెళ్ళు, నేను ఇలా అంటా, నువ్వు ఇలా. దాన్ని హగ్ అంటారు, స్టార్ హోటల్ దగ్గర గేట్ తీసేవాళ్ళు అంటారు. ఇంకెప్పుడు అడగవుగా? ఇంకెప్పుడు అడగను. ఇది అనసూయ హగ్గు చేసుకున్న షర్ట్. ఇది దీన్ని పొరపాటుని ఎవడైనా తాకినా కూడా వాడికి పేలిపోద్ది. అబ్బా అనసూయ హగ్గిచ్చిన షర్టు, అయ్య బాబోయ్. నాకు ఎంత మతి మరుపు అంటే అందమైన అమ్మాయి కనపడితే నాకు పెళ్ళయిందన్న విషయం కూడా మర్చిపోతాను. మధుర క్షణాలు మబ్బుల్లా అలా వెళ్ళిపోతుంటాయి, కానీ మనం వద్దనుకున్నా వదులుకోరు. ఏ మరకలు మరకలు. హలో, కాదు నేను మాట్లాడుతున్నా కదా. ఎవరితోండి అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? ప్రతి దానికి అనుమానం చెల్లెలతోనే. మీ చెల్లెలతో మాట్లాడడానికి అంత సీక్రెట్ ఎందుకండి? మా చెల్లెలతో కాదు, మీ చెల్లెలతో మాట్లాడుతున్నా. ఇలా మర్చిపోయారా? ఇది మీ పుట్టినరోజు, ఆ చొక్కా తీసి కొత్త చొక్కా వేస్తాను. ఈ చొక్కాకి చాలా చరిత్ర ఉంది. అసలు ఇది మాత్రం అసలు మార్చే ప్రసక్తే లేదు. దీనికి చాదస్త మరీ ఎక్కువైపోయింది. అది కాదే. ఏంటండి అలా కొట్టారు? ఇప్పుడు నిన్ను కొట్టాను కదా, చెప్తే నువ్వు నన్ను కొడతావు. ఈ చొక్కాకి అలాంటి చరిత్ర ఉంది, నేను చెప్పను. ఈ మధ్యన మీరు బాగా మారిపోయారండి. సర్లే. ఏంటి ఇది? అన్నం చేయమంటే బియ్యం లాగే ఉన్నాయి. మీరేం చెప్పారు? 3 విజిల్స్ పడితే కుక్కర్ దించమన్నా. ఇది బయట ఎవడో పోకిరి కదా వేసిన విజిల్స్ కూడా కుక్కర్ దించేసింది. పెళ్లి ప్రతి ఒక్కరూ మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటారు, కాదండి గుర్తుండిపోయే యాక్సిడెంట్ పెళ్లి. ఎవరికి తెలియదు అది. ఇదండి కాఫీ. ఏవండోయ్ ఏవండోయ్, ఆ పక్కింటి కవిత కాసులు పేరు చేయించుకుందండి, నాకు కూడా చేయించండి. కాఫీకే కాసుల పేరా? వాడెవడో 10 సార్లు ప్యాకెట్లో గెలిచారు, పద్మశ్రీ ఇవ్వమన్నాడంట. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేరా? మిమ్మల్ని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. నాది నీకంటే గొప్పతనం, నేను చూసి కూడా చేసుకున్నాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? చూసావా మీనక్క ఆయన మాటలు? చూస్తున్నా. అదే భగవంతుడు నాకు రెక్కలు ఇచ్చుంటే నేను చక్క ఆకాశంలో విహరించేద్దును. రెక్కలతో పాటు తోక కూడా ఇస్తే అవతార్ పార్ట్ 2లో నిన్నే హీరోయిన్ గా పెడతా. ఏమనుకుంటారండి అసలు మీరు? మా నాన్నగారు కట్నకాలు ఇచ్చే దాంట్లో ఏమైనా తేడా చేశారా? కట్న కానుకల్లో తేడా చేయలేదే, పెళ్ళే తేడాకిచ్చి చేశారు. ఇదిగో మీరు ఇలా మాట్లాడనుకోండి, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి చచ్చిపోతాను. మీరేం ఫీల్ అవ్వకండి, నిన్నే గ్యాస్ అయిపోయింది, అందుకే అంత ధైర్యంగా చెప్తుంది అది. చూసారా జానీ బాబా, పెళ్ళయి ఇంతకాలం అయింది, ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు, పిల్ల లేరు, జల్లా లేరు. ఇదేమన్నా బాగుందా? ఇదిగో ఆయనతో ఎందుకు చెప్తున్నావు? నీలాంటి దాన్ని చేసుకుంటే ఆయన మాత్రం కుంఫు కుమార్ అని డాన్స్ చేస్తారే అంటే, ఆయన కూడా కుడియడం అయితే పొరపాటు లేదు, ఆయన పాటలే పాడుకుంటాడు.
నేను సూట్ కేసుతో రెడీగా ఉన్నాను. ఆస్ట్రేలియాలో దిగడమే ఆలస్యం, మార్చేసుకుంటామే. తెలుసు కదా సూట్ కేసులు ఏమున్నాయో? ఆ 3. ఏమి మొత్తం 3 కోట్లు అంట. మనం కూడా వెళ్తే మొత్తం 3 కోట్లు మన 3 కోట్ల దిగ్గానే మార్చేసుకోవటం అంట. చొక్కాకి చరిత్ర ఉంది, తాకొద్దని చెప్పారా? ఆ చరిత్ర ఏది చెప్పమంటే చెప్పరు. పద. అవే ఏమండి ఫ్లైట్ ఈజిప్ట్ లో ఉందా అండి? లేదండి. మరి మమ్మీ ఇక్కడ ఉంది, మమ్మీ ఇక్కడ ఉంది. మీరు ఇంటి దగ్గర ఎక్కొచ్చు కదండి. ఇంటి దగ్గర ఎక్కడ ఏంటండి? ఎయిర్పోర్ట్ కి రాకుండాను. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్ కి రావడం ఏంటండి? ఊరుకాయ బాబు, ఇంతకీ ఇది డైరెక్ట్ గా ఆస్ట్రేలియా వెళ్తుందా? లేదండి, మధ్యలో వేరాచారి డాబా దగ్గర ఆగిద్ది. మనం పరోటాలు పులకాలు తిని మళ్ళీ ఎక్కాలి. ఫ్లైట్ డైరెక్ట్ గా వెళ్ళక యాడికి వెళ్ళిద్ది. పదా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా ఆవిడ పక్కన ఉండగా నేను కనిపించే ఛాన్సే లేదు. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా ఆవిడతో ఉండగా నన్ను మర్చిపోయే ఛాన్స్ లేదులేండి. మీరేం చేస్తుంటారండి? నేను ఫారెన్ లో బిజినెస్ చేస్తుంటాను. ఓ, మీ బిజినెస్ ఫారెన్ లో స్టార్ట్ చేశారండి? సోనియా రివర్ పాస్. వాట్ ఇస్ దిస్? బస్సు పాస్ కాదురా, బోర్డింగ్ పాస్. ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి టచ్ చేస్తేనే కొడతారా? మామూలు కొట్టను. నువ్వు విండో దగ్గర కూర్చోవే. ఆవిడ ఇండో దగ్గర కూర్చోబెట్టదు. మీరు రండి, మధ్యలో కూర్చోండి. మధ్యలో కూర్చోటా? మనం ఆస్ట్రేలియా వరకు వెళ్ళాలి. బ్యాలెన్స్ తప్పి అమెరికా వెళ్ళిపోతాం. ఇది కూర్చోండి, పర్వాలేదు, ఖాళీగానే ఉంది కదా. నాకెందుకు కొంచెం సిగ్గుగా ఉందండి. నాకు లేని సిగ్గు మీకెందుకండి? అదే మీ ప్రత్యేకత అండి. మీకు సిగ్గు ఉండదు. మీ పక్కన కూర్చుంటే మమ్మల్ని ఏం చేస్తారని మా సిగ్గు. సైలెన్స్ ప్లీజ్. ఈ ఫ్లైట్ జపాన్ నుంచి వస్తున్నది. ఎన్ని రోజులు పట్టిందండి జపాన్ నుంచి రావడానక? మీకు మేకప్ వేయడానికి. యూ బ్లడీ ఫూల్. ఎవడరా నీకు టికెట్ ఇచ్చింది? ఫ్లైట్ టేకప్ అవుతుంది, ఎవరు భయపడకండి. ముందు మీరు చెమటలు తుడుచుకోండి. ఏమండి మరి మా అందరికి సీట్లు ఉన్నాయి, మరి మీకు సీటు? నాకు స్పెషల్ సీట్ ఉంటుంది. ఓహో, ఫ్లైట్ లో కూడా వృద్ధులకి స్పెషల్ సీట్ ఉందా అండి? ఏమండి మీకు జంతువుల మీద బాగా ప్రేమ ఎక్కువ అనుకుంటా. అరే మీకెలా తెలిసిందండి? కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, మీరు ఎలుగుబంటిని పెంచుతున్నారు. సార్ మీరైనా అదృష్టవంతులు సార్. మీ ఆవిడ మిమ్మల్ని ఎప్పటికీ జుట్టు పట్టుకొని కొట్టలేదు. సూపర్. సైలెన్స్. ఏమిటి గొడవ? ఫ్లైలైట్ పైలట్ మీద కాకి వాలిని చూడు. పైలట్ మీద కాకి వాలిందా అండి? ఫ్లైట్ మీద కాకి వాలిని చూడు. పర్లేదులేండి, కాకులు ఫ్లైట్ లోనే వస్తున్నాయి, వాళ్ళతో తప్పే ఉంది. నాది గుడివాడ. ఓరిని ఎబ్బవాడు వైజాగ్ అలా హైజాగ్ అన్నారా? నన్ను ఒక్కదాన్ని బయటకు పంపించి బాబు, నాకు చాలా భవిష్యత్తు ఉంది. ఏంటి నీకు భవిష్యత్తు ఉందా? నన్ను ఒక్కడిని బయటికి పంపించు, నాకు చాలా ఆశలు ఉన్నాయి. పచ్చడం వచ్చి అస్సలు లేరలేదు నాకు. ఒరే నన్ను కాల్చారు, ఇవన్నీ నేను వెళ్ళలేకపోతాను. నన్ను కాల్చాయి. అందరూ వెనక్కి జరగండి, లేదంటే కాల్ చేస్తా. కాల్ చేస్తావా? ల్యాండ్ లైన్ కా మొబైల్ కా? ఒరే నువ్వు వేసిన ఎదవ పంచికి ఒక ప్రాణం పోయిందిరా. పైలట్ లేపేశాడు. ఏదో పెద్దోడివి కాబట్టి వదిలిపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. వదిలిపెట్టినా మీరే దొరుకుతారా, నాకు తెలిసి మీ గురించి. నన్ను ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మొత్తం మన చొక్కా జోలికొస్తే టెర్రరిస్ట్ అయినా అయిపోయింది. పదండి. రే ఇలారా. ఈ విగ్గు మేకప్ కిట్టు ఇవన్నీ ఏంట్రా? అంటే ఆస్ట్రేలియాలో ఈవెంట్ ఉందండి. వెంటనే ఫ్లైట్ లో నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే లేడీ గెటప్ వేసుకోవాలండి. ఏంటి దిగ్గానే మార్చుకుందాం లేడీ గెటప్? అవునండి. మొత్తం 3 అన్నావు. అవును, విగ్గు, చీర, అదిగో మేకప్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. దీనికోసం మేము 1,00,000 రూపాయలు టికెట్ వేసుకొని
వీడిని కొడదామన్నా వాడి తప్పుకోలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు ఇలాంటి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందం హిందోళం అధరం తాంబూలం పైనుంచి లాగే పెట్టి ఏమండి ఈ పాట నా కోసమే కదా? రాధ కోసం అయితే ఇందోళం అని రాశారే, నీ కోసం అయితే భూగోళం అని రాసేవాళ్ళు కదా. మీరు ఇలాగే అంటారు కానీ ఏమండి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, సమయం ఇట్టే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. సమయం గురించి అనుభవించే ఖైదీలకు తెలుస్తుంది కానీ జైలర్కి ఎలా తెలుస్తుంది? సర్లేండి, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. ఏంటండి అది? అది నువ్వే. థ్యాంక్స్ అండి. లేకపోతే నిన్నెవడు కొంటాడు ఆలుబెత్తరదానే. ఏంటి మీరు ఆ ఉద్దేశంతో అన్నారా? లేకపోతే నేను చార్మినార్తో పోల్చాను అనుకున్నావా? ఎందుకో నన్ను ఎత్తుకొని మీరు చుట్టూ తిప్పితే చూడాలనిపిస్తుందండి. ఎందుకో నేను పోతే నువ్వు వేరే పెళ్లికి ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. చిచి, ఆ కాంతారావు వాళ్ళ ఆవిడని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతాడు తెలుసా? కాంతారావు వాళ్ళ ఆవిడైతే నేను దించకుండా ఊరంతా తిప్పుతా. ఇంట్లో పూరి నచ్చదు కానీ ఈదులో చపాతీ మొహాలన్నీ మీకు కావాలి. ఏంటి ఇప్పుడు నేను పూరితో పోల్చుకున్నావా? ఆ. పూరి ఇంతవరకే పొంగిద్ది, నిన్ను చూస్తే పొంగడం అనరు, ఉప్పొంగడం అంటారు. ఇంత మంచి భార్యను పెట్టుకొని ఆ పరాయి స్త్రీని ఎందుకంటే అలా చూస్తారు? ఇంట్లో లైట్ ఉంది కదా అని వీధి లైట్ వేయడం మానేస్తారంటే దేని వెలుగు దాంది. మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చెయ్యాలి, 3 లక్షలు మీ ఇస్తాం. నాన్నకి గుండె 3 నెలల క్రితం కంటి ఆపరేషన్ అన్నాడు, నెల క్రితం నడుము ఆపరేషన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ గుండుగాడికి గుండె ఆపరేషన్. ఆపరేషన్ గరుడు వేగాలో కూడా ఇన్ని ఆపరేషన్ లేవు కదండి. ఏంటి సొంత మామయ్యని పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? ఏంటే మీ మా ఇది మామూలు కృతి కాదు వాడు, నాకు తెలుసు. చివరిలో ఇచ్చే యాపిల్ పండు బ్యాట్ల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే రకం వాడు. చిచి, నేను ఇలాగైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానండి. ఏమండి ఎక్కడికండి? మీ పాటికి మీరు శబ్దాలు చేస్తారు, ఇంట్లో కిరోసిన్ ఉందో లేదో చూసుకోలేదా? నేను కిరోసిన్ తీసుకొస్తా. మీ సంగతి పిల్లలు వచ్చాక తెలుస్తాను. అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకి ఎందుకే చెప్పడం, మీ సంగతి వాళ్ళే తెలుస్తారు. Hold me, hug me, kiss me, kill me, love it, don't it just lock me. Take me, try me, trip me, trap me, now for don't it just బాబా అబ్బా, ఏం కూతుర్లు బాబు. అయ్య బాబోయ్. అబ్బా, ఆ కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగులు, పిల్లల స్టైల్ ఎలా ఉందండి? చెత్త రిక్షాకి రిబ్బన్లు బెలూన్లతో అలంకరించినట్టుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో 7 సంవత్సరాలకు గానీ ఒక జంగిల్ బుక్ స్కిట్ చేశారు, కానీ నేను ప్రతి ఎపిసోడ్ చేస్తాను, మీరు గమనించట్లా. కరెక్టే ఇప్పుడు అర్థమైంది నాకు. నాన్నగారు ఏంటండి ఆ మాటలు? నేను కాలేజీకి వెళ్తుంటే ఆ మాంత్రుడు ఎంట పడుతున్నాడండి, చేతబడి చేస్తాడేమో భయంగా ఉంది. మీరేం భయపడకండి, ఇంతకంటే చేయడానికి ఏం ఉండదు, అయిపోయింది. రాజమౌళి గారు వాళ్ళ సినిమాలో హీరోయిన్లు కావాలన్నారు, మన 2 అమ్మాయిలను ఇద్దామండి. ఏంటి వీళ్ళిద్దరా? రాజమౌళి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తుంటారు. వీళ్ళు చేశారనుకో రిలీజ్ ఆపేయమని గొడవ చేస్తారు. ఏనన్నా థియేటర్ లో కనపడడానికి మేము పనికిరావా? కనపడడానికి పనికిరారు, కలరా ఉండలేయడానికి పనికి వస్తారు. ఈ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గోపిక, మరొక్కరు పుడితే. ఆపిక మాకు లేదా ఓపిక. బయలుదేరారు ఎక్కడికి? బ్యూటీ పార్లర్ కి నాన్నగారు. ప్రపంచంలో బాగా ఎక్కువ మ్యాజిక్ జరిగే ప్రదేశం బ్యూటీ పార్లర్. ఒకలాగా వెళ్తారు, ఇంకోలా వస్తారు. ఇప్పుడు ట్రూ కలర్ యాప్ లాగా ట్రూ కలర్ యాప్ అని ఒకటి పెడితే ఆడాలి అసలు రంగు అంతా బయటపడిద్దండి. సర్లేండి, వీళ్ళిద్దరికి పెళ్లిడు వచ్చిందండి. ఏం సాధించారని అప్పుడే వాళ్ళకి పెళ్లి? వాళ్ళకి పిల్లలు పుడితే మన మనవలతో ఆడుకోవాలని లేదండి. నాకేం లేదే, అలా పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నేను ఊహించగలను. కావాలంటే ఒక బొంగరం కొడుకుని ఆడుకుంటాను కానీ ఆ బొగడగాలతో నేను ఆడుకోను. నేనైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. పంతులు గారు రండి. నాకు చెప్పకుండానే చెప్పామన్నమాట వాడికి. అయ్యో వచ్చేసారు, మాటల్లోనే వచ్చేసారు. తదాస్తు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం సంగతి ఏమో గానీ ఇంకోసేపు అక్కడే ఉంటే కక్కు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలా
అనమాకండి. నేను మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చానండి బాబు. 100 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. 100 కోట్ల కాకపోతే చిన్న అవలక్షణం, నీట్ గా తాగుతారు అంతే. కొంచెం తాగితే తప్పే ఉంది. 100 కోట్లు ఉండగా ఏంటి నాన్నగారు తాగుబోతులతోనా మా పళ్ళి? ఒరే మేము మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చేసుకుందాం అనుకుంటా. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటే డైరెక్టర్లకు చెప్పడానికి స్కిట్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి అసెంబ్లీ సెట్ చేస్తానన్నాడంట. ఒక్క మళ్ళీ ఆలు కావాలి. పద వెళ్దాం. కొంచెం తాగుతారంటే ప్రాబ్లం ఉంది. ఏ ఇంట్లో ఎవరమ్మా? నేనే అబ్బాయిల తండ్రిని. ఎవరబ్బాయిలు? ఎవరు అబ్బాయిలు ఏంటి? మా అబ్బాయిలకే చెప్పలేవు. ఇంతకీ ఎవరు వీళ్ళు? చూడడానికి మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే వాళ్ళు ఉంటారని మా పిల్లలే. సరేగా నువ్వేం చేస్తుంటావు? ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమే. ఎవరిని ఉద్దేశించవుగా కార్డు వేస్తుంటారు కదా, అది ఎక్కువ నన్ను దృష్టిలో పెట్టుకుని వేస్తుంటారు. సరే సరే గానీ నా ఇంటి కోడలు కావాలంటే కొన్ని పద్ధతుల ఆచారాలు పాటించాలి. ఉదయం లేవగానే తులసికోట చుట్టూ పూజ చేయాలి. నా కోడలు గడప దాటి బయటికి రాకూడదు. బయట కొంగు చుట్టూ కప్పుకోవాలి. పరాయి పురుషుడు వస్తే కన్నెత్తి కూడా చూడకూడదు. చాలు సార్. ఏంది మీరు ఇవన్నీ చెప్తుంటే ఏదో మియా మాల్కోవా మంగళహారతి పడినట్టే ఉంది. ఏమండో మాకు కొన్ని రూల్స్ ఉన్నా చెప్పవే. ఏంటది? మేము ఉదయం లేవగానే బిస్లరీ వాడుతూనే స్నానం చేస్తాం. కాస్ట్లీ పౌడరే వాడతాం. కాస్ట్ లిఫ్ట్కే రాసుకుంటాం. అదేంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ వాడితేనే ఇలాగా ఉన్నారు, వాడకపోతే ఇంకెలా ఉంటారని ఊహించుకున్నాడు వాడు. సర్లే అబ్బాయిని పిలిపించండి. డియర్ మై సన్స్, ఏది కొంచెం తాగుతారు అంది వీళ్ళారా? బేసిక్ గా అందరూ అజయ్ మాల్యా అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు. వీళ్ళకి మందు సప్లై చేయలేక పారిపోయాడు. ఎలా తాగుతారో తెలుసా వాళ్ళు? ఎవడైనా ఏటీఎంకి వెళ్తే డబ్బులు తీసుకొని రిసిప్ట్ దించేస్తారు. వీళ్ళు డబ్బులు దించేసి రిసిప్ట్ తీసుకొని వస్తారు. తాగుబోతున్న తక్కువ చేసి మాట్లాడకు. తాగితే ఎన్ని లాభాలు నీకు తెలియదు. తాగితే లాభాలా? ఏంటి అవి? నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు బీటెక్ చదువుకోవాలి. అదే నేను ఒక బీ వేసాను అనుకో, ఆకుండా ఇంగ్లీష్ వచ్చేస్తా. హలో, మీ కోరికలు తీయాలంటే దేవుని ముక్త వరం ఇస్తాడు. అదే నేను వడక వేసిన దేవునికే వరం ఇస్తా. ఇంకో మాట రే, నీకు 30,000 చెక్ ఇవ్వడానికి ఇస్తే నీకు 30,000 చెక్ లాగానే కనబడుతుంది. అదే మాకు 3,000 చెక్ ఇచ్చిన 3 లక్షలు 3 కోట్లకు కనబడుతుంది. మీ టీం లీడర్ ఇచ్చేవాడికి ఇలా సాటిస్ఫై అవుతున్నారు అనమాట. నువ్వు చీకట్లో ఒక్కడివే ఒంటరిగా పోవాలి. అదే మేమైతే ప్రతిరోజు మాకు ఎవడొకటి దంట వస్తాడు, చించిపోతాడు. గుర్తుపెట్టుకో. తాగుబోతులు అంత తక్కువ వచ్చినాయి. అక్కడ నా బాబు సార్ రోజా మేడం చూస్తే మీకు ఒక్కరొక్కరే కనపడతారు. వాళ్ళు మాకు నలుగురు లెక్క కనపడతారు. అనసూయ 5 లెక్క కనపడతారు మాకు. నాకు అర్థమైందిరా మీరు ఎంత తాగారో. ఏమర్థమైంది? సచిన్ బ్యాట్ తో ఊపితే 200 వస్తాయి, మీరు జస్ట్ ఊదితే 200 వస్తుంది. అవును. అమ్మాయి ఎవరు ఇక్కడ? హలో హలో హలో, మీరు తాగిపోతున్న అడ్వాంటేజ్ అటు వెళ్ళకండి. మీకు తెలిసి మీ జోడి ఎవరు ఏడా ఉందండి. ఇతను నాకు నచ్చాడు నాన్నగారు, చేసుకుంటాను నాన్నగారు. ఏమండి ఇతను చేసుకుని 4 పిల్లలు అంటాను. కానండి మీకు ఉయ్యాలు కూడా అవసరం లేదు. ఈ క్యారీ బ్యాగులు పెట్టుకుని ఊపుకుంటా ఉండండి. ఏమండి నాన్నగారు తాగిపోతే నరకానికి పోతారంట కదా తాగుబోతులు? అంటే తాగుబోతులు నరకానికి పోతాడు. అవును. మందమ్మినోడు నరకానికి పోతాడు, సత్వమ్మినోడు నరకానికి పోతాడు. వాళ్ళు అక్కడికి వచ్చినాక మాకు నరకం ఎక్కడితే స్వర్గమే. పాయింట్ నానా, మరి చేసుకుంటా నానా. నీకు మనోడు నచ్చాడా? కాళ్ళు లేపుతున్నాడు ఏంటి? ఆర్పీ లాగా 2 కాళ్ళు లేపితే ప్రాబ్లం కానీ 1 కాలు లేపితే ప్రాబ్లం ఏముంది? నాన్నగారు ఆ ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపించింది? ఆహా, వాటర్ బాటిల్ సెలైన్ బాటిల్ లాగా చక్కగా ఉన్నారే. వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలి మేము. హలో, నీకు ఏమేమి వంటలు? ఏమేమి వచ్చేది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆమ్లెట్ వేయడం వస్తా? వచ్చండి. వచ్చాడా? నువ్వు ఆవిడతోటి ఆమ్లెట్ వేయించు, నేను దీంతో చికెన్ బిర్యానీ. ఆహా, మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత అంబానీ బ్రదర్స్ మధ్య ఉంటే అసలు గొడవే వచ్చేది కాదు కదా. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. తాగిన తర్వాత మాతో ఎలా కాపురం చేస్తారో మీరు చర్చ చేసుకోవద్దా? వాళ్ళేనా? మీరు ఇంట్లో ఉండండి, మీరు వెళ్ళండి. ఏంటే మన మామూలు మల్లులు దొరకలా? వచ్చి తలుపు కొట్టండి. హలో, ఏంటండి ఇంత లేట్ అయింది? నన్ను అడుగుతావు ఏంటది? బయలు చెప్పని అడగాలి. ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకొని ఇంత లేట్ గా వస్తారా? మందు మొత్తం దిగిపోయింది. మీరేం ఫీల్ అవ్వకండి, అల్లుళ్ళు ఇద్దరిని నెల రోజులో మార్చేస్తా. మనకు డబ్బులు ఇంపార్టెంట్. మాకు అబ్బాయిలు ఇద్దరు నచ్చారు, తాళి కట్టేయండి. రండి బాబు, సౌండ్ మాకు కాదు వాళ్ళిద్దరికి.
పదండి. నెల రోజుల తర్వాత మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. అల్లుని మేము మారుద్దాం అనుకుంటే అల్లుళ్ళే మమ్మల్ని మార్చేశారు. అయ్య బాబోయ్. ఇప్పుడు మీరు రాకపోతే మిస్అండర్స్టాండింగ్, మన అందరం దాంట్లో అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. అందుకే బారు చూడు బీరు చూడ మామ, బారికెళ్ళే దారి చూడు.